హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్. ముఖ్యంగా డిఎస్సి నియామకాల్లో ఒక మంచి స్టెప్ ఏంటంటే, ఈరోజు మరి ఉన్నతాధికారులంతా కూడా మరి ఈ నెల 18వ తేదీ నాటికల్లా తప్పనిసరిగా వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రోస్టర్ ప్రకారం ఖాళీలు ఫిలప్ చేయడానికి కోసం అని చెప్పేసి ఖాళీల వివరాలను పంపించాలని చెప్పేసి ఉన్నతాధికారులను కోరడం జరిగింది. ఇది మెగా డిఎస్సి నియామకాల్లో ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఖాళీలపై ఆరా తీయడం జరిగింది. జిల్లాల వారీగా వివరాలు కోరారు ఉన్నతాధికారులని. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉమ్మడి జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల కొరత ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో త్వరలో చేపట్టనున్న మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలను పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఒక స్టెప్ మనకి ముందుకు వెళ్ళినట్టుగా మనం భావించవచ్చు. ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ జడ్పీ మున్సిపల్ యాజమాన్యాల్లో మొత్తం ఇంచుమించుగా యావరేజ్గా స్టేట్ వైడ్గా మీరు గమనించినట్లయితే ప్రతి జిల్లాలో యావరేజ్గా 1000కి పైగా పోస్టులు అనేవి ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్సిలో భర్తీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డిఎస్సిలో అభ్యర్థులు సాధించిన మార్కులను విడుదల చేసిన విద్యాశాఖ తదుపరి మెరిట్ జాబితా విడుదల చేయాలి. ఆ తర్వాత రిజర్వేషన్ కమ్ రోస్టర్ మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితాను విడుదల చేస్తుంది. ఆ తర్వాత అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తుంది. ఆ పిదపన పోస్టింగ్లకు కౌన్సిలింగ్ ద్వారా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలను పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది కమిషనర్ వారు. ఇక డిఎస్సి 2025లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే దాంట్లో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్యను మేనేజ్మెంటు కేటగిరీ అలాగే మీడియము సబ్జెక్టు వారీగా పంపించాలని చెప్పేసి ఆయా జిల్లాల్లో అధికారులను జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. ఈ డిఎస్సి 2025లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకున్నట్లయితే మొత్తం నోటిఫై చేసిన పోస్టుల సంఖ్య మేనేజ్మెంటు కేటగిరీ మీడియం సబ్జెక్టు వారీగా పంపించాలని సూచించడం జరిగింది. ఈ నెల 31 నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను అదే ఫార్మేట్లో అందజేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు కేటాయించేందుకు పాఠశాల వారీగా వేకెన్సీల వివరాలు, అసలు టీచర్లు లేకుండా కేటగిరీ 3 కేటగిరీ 4 స్కూళ్లలో ఉన్న స్కూల్స్ వివరాలు, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నూతన స్థానాలకు బదిలీ అయినా రిలీవర్ లేక పాత స్కూల్లోనే కొనసాగుతుంటే ఆ స్కూళ్ళ వివరాలు, 50% మంది పైబడి టీచర్లు లేని పాఠశాలల్లో ముఖ్యంగా కేటగిరీ 3, 4 స్కూళ్ళల్లో ఇంకా ఎన్ని వేకెన్సీలు భర్తీ చేయాలి మొదలైన వివరాలను సేకరించడానికి మరి ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఈ నెల 18న బృందాలను నియమించి నిర్ణీత ఫార్మేట్లో క్షేత్రస్థాయిలో నుంచి డేటాను తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మొత్తం మీద 18వ తారీఖు నుంచి అన్ని జిల్లాల్లో కూడా డిఎస్సి వేకెన్సీల వివరాలు మరి కలెక్ట్ చేయడానికి మరి నిర్ణీత ఫార్మేట్లో కలెక్ట్ చేయడానికి బృందాలను నియమిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక టీచర్ల కొరత మీరు గమనించినట్లయితే ఇప్పటికే చాలా జిల్లాల్లో మండలాల్లో అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. కుక్కునూరు వేలేరుపాడు ఉదాహరణకు తీసుకుంటే తదితర మండలాల్లో బదిలీలు జరిగిన ఆయా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరు ఆసక్తి చూపలేదు. అంటే కొన్ని ప్రాంతాలు బదిలీ జరిగినప్పటికీ చాలా పాఠశాలలని టీచర్లు కోరుకోలేదు. ఇక ఆ పాఠశాలలు ఖాళీగానే ఉన్నాయి, అక్కడ టీచర్లు లేక. అందుకని అక్కడ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఇక చాలామంది ఆసక్తి చూపలేదన్నమాట. ఆయా పాఠశాలలు కొన్ని పాఠశాలలు మారుమూల పాఠశాలలు కోరుకోవడానికి టీచర్లు ఆసక్తి చూపకపోవడంతో పెద్ద సంఖ్యలోనే టీచర్ల కొరత అనేది అక్కడ కొనసాగుతూ ఉంది. ఫలితంగా ఈ మండలాల్లో బోధన కుంటుపడుతూ ఉంది. ఈ పరిస్థితిపై కొంతకాలంగా విద్యార్థి ప్రజా సంఘాలు కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మెగా డిఎస్సి రిక్రూట్మెంట్తో ఈ మండలాల్లోని టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ కావడంతో పాటు బదిలీ ఖరారైనప్పటికీ రిలీవర్ లేక ఎప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్న టీచర్లకు కూడా కొంత ఊరట లభించబోతా ఉంది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 18 నుంచి కూడా టీచర్ల ఖాళీలు అంటే వివిధ రకాల టీచర్ల ఖాళీలన్నీ కూడా అంటే ఈ నెల 31 వరకు రిటైర్డ్ అయ్యేటువంటి టీచర్ల ఖాళీలతో సహా వీటన్నింటినీ కూడా కలెక్ట్ చేయడానికి మొత్తం మీద ఎన్ని ఖాళీలు ఏ పాఠశాలల్లో ఏ మండలాల్లో ఏ జిల్లాల్లో ఉన్నాయని ఆయా జిల్లాల బృందాలు ఒక నిర్ణీత ఫార్మేట్లో కమిషనర్ వారికి సబ్మిట్ చేయడం జరుగుద్ది అనమాట. ఈ నెల 18 నుంచి ఆ ప్రాసెస్ జరుగుద్ది. ఇక మరి కంపల్సరీగా ఏంటంటే ఇది డిఎస్సి అభ్యర్థులకి ఎవరైతే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మొత్తానికి దీంట్లో ఒక ముందడుగు అయితే పడినట్టు మనం గమనించవచ్చు. ఇప్పుడు వరకు మరి మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ మెరిట్ లిస్టు కొద్దిగా లేట్ అయింది. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా మెరిట్ లిస్టు కూడా మరో 2 రోజుల్లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ అభ్యర్థులకు ఇది ఒక మంచి వార్తగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.